జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో ఉన్న బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా కొన్ని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి హాస్టల్ ఏఎస్డబ్ల్యూ, హాస్టల్ వార్డెన్, విద్యార్థులు పాల్గొన్నారు. Happy New Year. Hey, Babu, you go. సో ఇటు వైపు నుంచి ఏం మిషన్స్ లేదు కదా, బ్యాక్ సైడ్ అదంటే కొద్దిగా వాటర్ వస్తాయి సార్. ఇప్పుడు వర్షం ఉన్నప్పుడు అవును సార్, అక్కడ నుంచి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్ అనాలా ఒకసారి కదా. ఓకే మేడం, చిన్న ఎడుతురా ఒకసారి చూడండి సార్. హ్యాపీ న్యూ ఇయర్. మేడం ఇది చూడండి మేడం. మీ సార్ పెట్టు తమ్ముడు, వాటన్ సార్ పెట్టు. చెప్తాడా మీకు మీ సారు? ప్లేస్ మారిస్తే కొద్దిగా బాగుంటుంది సార్. అంటే దోమలు అవే ఫ్రమ్ ది హాస్టల్. షాప్ అంగళ్ళలో నైట్ నిన్న నైట్ చాలా దారుణంగా ఉండేది సార్. పిల్లల యొక్క సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా, తెలుగు వాళ్ళం కదంతా ఇంగ్లీష్ సంవత్సరం తీసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు చేశారా? ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో సో ఈ పిల్లల మధ్య ఈ విధంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి సో పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని సో వాటిని అడ్రస్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వచ్చి పిల్లలందరి మధ్య ఆ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వాళ్ళతో ఈ యొక్క సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో చాలా వాటి పరిష్కారం అంటే అది వాటర్ మనము బబుల్ పెడతాము. సూచనల మేరకు ఆ గొప్ప ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో గౌరవనీయులు మన బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు మన హాస్టల్ని వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి, పత్రికామిత్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా సార్, ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నోట్బుక్స్, రంగ్ బాక్సెస్
బెడ్షీట్స్, కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కలిగించడానికి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనకబాటుకు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ల రిపోర్ట్స్ని తెప్పించుకొని ABC గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేసుకుని ఎవ్రీడే SSC బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుల అంటే B.Ed క్వాలిఫైడ్ ట్యూటర్ సమక్షంలో మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని కలిగించింది సార్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వసతి గృహాన్ని విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు చలికాలంలో వేడి నీళ్ళు ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఎండాకాలంలో కొద్దిగా చల్లనీళ్ళు తాగాలని ఎవరన్నా పిల్లలు అనుకున్నా, ఇళ్ళకు దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను, త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మా సాంఘిక పత్రికా మిత్రులందరూ మన హాస్టల్ దర్దాపుల్లో ఉన్నటువంటి సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్తుంటే సార్ ప్రతి ఒక్కటి నన్ను విపులంగా అడిగి మరి ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నా నోటీస్ తీసుకొస్తే నేను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. మరి ఒకసారి ధన్యవాదాలు సార్.